ప్రభునందు దేవుని ప్రియులందరికీ క్రీస్తుపేట శుభములు. క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. ప్రియులరా, క్రీస్తుకి ప్రపంచమంతటా వధువు ఉన్నది. ఇప్పుడు ఆయన ఆ వధువుని క్రీస్తు అనబడిన వాక్యముతో ఐక్యపరుచున్నాడు. ఎవరు వాక్యముతో ఐక్యపరచబడుతున్నారో వారే క్రీస్తు యొక్క అదృశ్య వధువై ఉన్నారు. ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఏమి చేశాడు? ఆఖరి వర్తమానం యొక్క 7 ముద్రలు ఆయన విప్పాడు. మీరు దాన్ని గమనించారా? The 7 seals, which all the mysteries of the 7 church ages is sealed with 7 seals. 7 ముద్రలు, అందులో 7 సంఘ కాలాల యొక్క అన్ని మర్మములు 7 ముద్రలలో ముద్రించబడినవి. The reformers didn't have time to do it in their days. They didn't live long enough. But this blessed revelation of the 7 seals, it's open to us in this last days from a prophecy that went forth to Arizona. సంస్కర్తలకు వారి యొక్క దినాలలో వాటిని చేయుటకు వారికి సమయం లేకపోయేను. అంతకాలం వారు జీవించలేదు. అయితే 7 ముద్రలు కూర్చిన ఈ శుభప్రదమైన ప్రత్యక్షత ఆరిజోనాకు వెళ్ళిన ఒక ప్రవచనము మన కొరకు తెరవబడిను. Now I asked God today, what are you doing me out here in this desert? Did you know Moses wrote the New Testament or the Old Testament? He certainly did. First 4 books gives the laws and everything. Genesis, Exodus, Leviticus and Deuteronomy. గత దినాన్ని ఎంతగా అదేదనగా ఇక్కడ ఈ ఎడారిలో నీవు నా కొరకు ఏమి చేయబోతున్నావు అని అడిగాను. క్రొత్త నిబంధనను లేక పాత నిబంధనను మోషే వ్రాశాడు. నీకు తెలుసా? ఖచ్చితంగా అతడే చేశాడు. మొట్టమొదటి 4 పుస్తకములు, ధర్మశాస్త్రములను తదితరమైనవి ఇచ్చాడు. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం మరియు ద్వితీయోపదేశ కాండము. He wrote the Old Testament. To do that, he had to leave all his associates and loved ones and go into a desert. అతడు పాత నిబంధన వ్రాశాడు. అది చేటు కొరకై అతడు తన అనుచులను, తన ప్రియులను విడిచిపెట్టవలసి వచ్చెను. అరణ్యమునకు వెళ్లిపోయాడు. Paul wrote the New Testament. That's right. He wrote Romans and all the rest of there, Hebrews and Timothy and so forth. And to do that, he had to separate from himself and go down into Arabia, into a desert for 3 years. Get the revelation of God. పౌలు క్రొత్త నిబంధన రాశాడు. అవునది నిజం. అతడు రోమా అందులోని మిగతా వాటిని, హెబ్రీ, తిమోతి మొదలైనవి రాశాడు. మరి అది చేయటి కొరకై అతడు తనకు తాను వేరే అరేబియాకు 3 సంవత్సరాల ఎడారిలోకి వెళ్లిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. We say about Matthew, Mark, Luke, and John, they were scribes that just wrote what Jesus did. Paul separated and put the word together. Right. ఓ మత్తయి, మార్కు, లూకా, యోహాను వారి సంగతి ఏంటి అని నీవంటావు? యేసు ఏం చేశాడు అది మాత్రమే వ్రాసిన శాస్త్రులు వారు. పౌలు ఇదైపోయి వాక్యమును ఐక్యం చేశాడు. అవునది నిజం. Well then, look, if it's taken that and had to go to a desert away from your loved ones. ఆ తర్వాత అది అలా తీసుకున్నట్లయితే ఎడారికి వెళ్ళవలసి వచ్చెను. వారి ప్రియులకు దూరము కావలసి వచ్చెను. Remember what time is it, sir? How many ever heard it say amen? Was it exactly right? Then we've got the revelation in this last days where the message of the Lord God together his bride together. అయ్యా, అదెంత సమయము? అది జ్ఞాపకించుకోండి. ఎంతమంది అది విన్నారు? ఆమేన్ అని చెప్తారా? అది ఖచ్చితంగా నిజమేనా? అలాగైతే ఆయన పెళ్లి కుమార్తెను ఏకము చేసి కలుపుట కొరకై ప్రభు అయిన దేవుని యొక్క వర్తమానము కొరకు ఈ యొక్క కడవరి దినాల్లో మనము ప్రత్యక్షతను పొంది ఉన్నాము. No other age has been promised. It's promised in this age. Malachi 4, Luke 17:30, St. John 14:12, Joel 2:38. ఏ కాలమునకు వాగ్దానం చేయబడలేదు. ఈ యుగానికి అది వాగ్దానం చేయబడినది. మలాకి 4, లూకా 17:30, పరిశుద్ధ యోహాను 14:12, యోవేలు 2:38. Those promises are just exactly like John the Baptist identified himself in the scripture. Jesus identified himself. What did they say? Why was such a person? John's a wild man. ఏ విధముగా బాప్తిస్మిచ్చి యోహాను లేఖనములో గుర్తించబడిను, ఆ వాగ్దానం ఖచ్చితంగా గుర్తించబడిను. యేసు గుర్తింపబడిను. వారు ఏమి చెప్పారు? అలాంటి వ్యక్తితో దూరంగా ఉండుడి. యోహాను అడవి మనిషి. The church wasn't able to receive it. That's the pattern. Neither will the church receive it today. But to the elected, God's calling. To the elected, they know it. సంఘము దాన్ని స్వీకరించలేకపోయినది. అదే మాదిరి ఈరోజు కూడా సంఘము అది స్వీకరించదు. అయితే ఏర్పరచబడిన వారికైతే దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని పిలుచుచున్నాడు. వారది ఎరుగుదురు. Calling the virtuous bride, the word, the last day church,
the elected lady of our Lord Jesus Christ, Word. సద్గుణవతి అయిన వాక్య పెళ్లి కుమార్తెను, కడవరికాల సంఘమును, వాక్యమగు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన ఆమెను పిలుచుచున్నాడు. If Jesus is the Word, how many believe that? All right, then the bride is always part of the bridegroom. So the bride will not be a denomination, it'll have to be the Word manifested to be the bride of Christ. యేసు వాక్యమైనట్లయితే ఎంతమంది నమ్ముతున్నారు? అలాగైతే పెళ్లి కుమార్తె ఎల్లప్పుడూ కూడా పెళ్లి కుమారుని యొక్క భాగమై ఉన్నది. కాబట్టి పెళ్లి కుమార్తె సంఘ శాఖ కాదు, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా రుజువు చేయబట్టుకై అది వాక్యమై ఉండవలసి ఉన్నది. He promised to do it. He said how you never loses his pattern. You always did it by the pattern. He's done it every time by the pattern. అది చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎలాగూ చేశాడు ఆయన చెప్పాడు. ఆయన పద్ధతిని ఆయన ఎన్నడూ వదులుకోడు. ఎల్లప్పుడూ కూడా ఆ మాదిరి ప్రకారంగా చేస్తాడు. పద్ధతి ద్వారానే ప్రతిసారి ఆయన అది చేశాడు. He does it again, calling out his virtuous bride in the last days, the lovely Rebecca, waiting for her Isaac. What a beautiful time. మరలా ఆయనది చెయ్యను. అందమైన రిబ్కా ఆమె యొక్క ఇస్సాకు కొరకు ఎదురు చూచినట్లుగా సద్గుణవతి అయిన ఆయన పెళ్లి కుమార్తెను పిలుచుచున్నాడు. ఎంతటి రమ్యమైన సమయము! Here it brings into view the two books that's going to be mysterious to you when you read the book of the seven church ages. ఇక్కడ ఇది బాహ్య దృష్టికి వచ్చుచున్నది. 7 సంఘ కాలాలు మీరు చదివినప్పుడు 2 పుస్తకాలు మీకు మర్మంగా అగుపించను. The two books, book of life, says one says you can put your name on, you never comes off. The other says you take your name out of the book of life. This brings it perfectly in view right here. We'll stop a few minutes, maybe on a few notes here. You catch this before we close. 2 గ్రంథాలు జీవ గ్రంథము తెలుపుతున్నది. ఒకరు చెప్తారు నీ పేరు పెట్టబడిన తర్వాత అది ఇక ఎన్నడూ తీసివేయబడదు అని. మరొకరు చెప్తారు జీవ గ్రంథంలో నుండి అతని పేరును నీవు తీసివేస్తావు అని. నేరుగా ఇక్కడే బహు స్పష్టంగా చూయించబడుతున్నది. ఒకవేళ ఇక్కడ కొద్ది వివరణ కొరకై మనం సమాప్తం చేయకముందు కొద్ది నిమిషాలు నేను ఇప్పుడు నిలుపు చేస్తాను. Life is a sacred thing to God, and it's recorded in a book. God's the author of life. Do you believe that? జీవితము దేవునికి ఒక పవిత్రమైన విషయం. అది ఒక గ్రంథములో వివరణ వ్రాయబడినది. జీవానికి కర్త దేవుడు. మీరది నమ్ముతున్నారా? Our natural life here we have is just a perversion. It really should be the right life to begin with, but it's perverted by the natural birth. ఇక్కడ మనకున్న ప్రకృతి సంబంధమైన జీవితము అది కేవలము ఒక క్రమము, తిరగబడినది. ఆరంభములో అది నిజంగా మంచి జీవితము. అది ప్రకృతి జన్మ ద్వారా అది తారుమారైపోయినది. The first life or your first union, you were joined in at birth by nature, a natural act. మొట్టమొదటి జీవితము నీ యొక్క మొదటి ఐక్యత ప్రకృతి ద్వారా, ప్రకృతి క్రియ ద్వారా జన్మ వలన నీవు కలపబడ్డావు. A natural human being associated, man and woman together, associated together in sexual affair, which brought your first life here, and that's associated with sin and death. How can you miss seeing the serpent seed? ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఐక్యత ద్వారా లేక కలయిట ద్వారా, పురుషుడు స్త్రీ కలయిట ద్వారా, లైంగిక కార్యం వలన ఏకమౌట ద్వారా ఇక్కడ నీ యొక్క మొదటి బ్రతుకు వస్తున్నది. అది పాపము మరియు మరణముతో కలిసి ఉంటున్నది. సర్పం యొక్క సంతానాన్ని చూడకుండా ఎలాగూ నీవు పోగొట్టుకుంటావు? When you see the woman a byproduct, not another female like her, made in that order, in order she could be deceived, God knows. నీవు స్త్రీని చూచినప్పుడు ఆమె యొక్క ప్రత్యుత్పత్తి ఆమె వేలే మరొక స్త్రీ జాతి ఉండదు. ఆమె మోసపరచబడుతుందని ఎరుగుటకు ఆ క్రమంలో ఆమె రూపించబడినది దేవునికి తెలుసు. If he didn't know the end from the beginning, then he wasn't God. If he isn't infinite, if he can't be infinite without being omniscient, omnipresent, knowing all things, eternal. ఆరంభము నుండి అంతమును ఆయన ఎరుగునట్లయితే అలాంటప్పుడు ఆయన దేవుడు కాదు. ఆయన అనంతుడు కానట్లయితే ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్ని ఎరిగినవాడు, నిత్యుడు కాకుండా ఆయన అనంతుడు కాలేడు. So he knowed all things, and he had to make that woman. The man didn't have a wife. The wife and the man was the same thing. He had the feminine and masculine spirit in himself. కాబట్టి ఆయనకు అన్ని తెలుసును. ఆయన ఆ స్త్రీని చేయవలసి ఉండేది. పురుషునికి భార్య ఉండదు. భార్య మరియు పురుషుడు ఒకటి. అతనిలో స్త్రీ సంబంధమైన
పురుష సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడు, అతనిలో ఉన్నది. He had to separate, take a byproduct. After the whole creation made, no female created by God in the original creation can do a thing like that. అతడు వేరు చేయబడవలసి ఉండెను. సృష్టి అంతయు చేసిన తర్వాత ఒక ప్రత్యుత్పత్తి, ఉపోత్పత్తి తీసుకునేను. ఆరంభ సృష్టిలో ఎటువంటి స్త్రీ జాతి దేవుని ద్వారా సృజింపబడలేదు. అలాంటిది చేయుటకు She was made thus to do it. He knows she'd do it. If he didn't, he wasn't God. అది చేయుటకు ఆ విధముగా ఆమె సృజించబడెను. ఆమె చేస్తుందని ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడై ఉండడు. But see, the attributes that then God had to be displayed. He was to be a Savior and to make everything perfect the way He had it. Then there could be nothing lost. అయితే చూడండి, దేవుల్లో ఉన్న గుణలక్షణాలు బహిర్గతం కావలసి ఉండెను. ఆయన రక్షకుడు కావలసి ఉండెను. ప్రతిదీ కూడా పరిపూర్ణముగా చేటు కొరకు ఆ మార్గము ఆయన కలిగి ఉన్నాడు. అలాగైతే ఏది కూడా నశించదు. Oh, don't be children. Be men and women. We're at the end road. ఓహో, చిన్న పిల్లలుగా ఉండకుడి, స్త్రీ పురుషులుగా ఉండండి. మనం రహదారి అంతమున ఉన్నాము. Notice, now, it was nature associated with death. Your first husband that had rule over you was your nature by natural birth. ఇప్పుడు గమనించండి, అది ప్రకృతి స్వభావం మరణముతో బంధము కలిగి ఉండెను. నీ మీద పరిపాలన చేయుచున్న నీ యొక్క మొదటి భర్త ప్రకృతి సంబంధమైన జన్మ వలన నీ యొక్క ప్రకృతి స్వభావమై ఉండెను. Natural, you love the world because you are the world and part of the world. Is that right? ప్రకృతి సంబంధిగా నీవు లోకాన్ని ప్రేమిస్తావు, ఎందుకనగా నీవు లోకమై ఉన్నావు, లోకం యొక్క భాగమై ఉన్నావు. అవును, నిజమా? Your desires was by nature to love the world, which you're a part of. You're a part of nature. You believe that? ప్రకృతి రీత్యా నీ యొక్క కోరికలు నీవు భాగమై ఉన్న లోకమును నువ్వు ప్రేమించుట. ప్రకృతిలో నీవు భాగానివి. నీవది నమ్ముతున్నావా? And that's your natural thing. That's the reason you have to be born again. You have to separate. You have to die to that first husband. You can't live with. అది నీ ప్రకృతి సంబంధమైన సంగతి. ఆ కారణం చేతనే నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు వేరు కావలసి ఉన్నది. ఆ మొదటి భర్త ఎడల నీవు చావలసి ఉన్నది. దానితో నీవు బ్రతకలేవు. You just can't say, well, I'll divorce him and hang him up here till the occasion. No, sir. No writing of divorcement. He died. Amen. నీవిలాగ చెప్పలేవు. సరే, అతనికి విడాకులు ఇస్తాను, సందర్భం వచ్చే వరకు ఇక్కడ నేనతన్ని తగిలించి ఇచ్చుతాను అని నీవు చెప్పలేవు. లేదండి, ఎటువంటి విడాకులు వ్రాతలేదు. అతడు చచ్చిపోయాడు. The nature of the world has to die. Every speck of him has to die. You have to be reunited again with another nature. లోక సంబంధమైన స్వభావము చనిపోవలసి ఉన్నది. అతని యొక్క చిన్న రెమ్మ చావలసి ఉన్నది. నీవు మరొక స్వభావంతో మరలా కలవలసి ఉన్నది. Your name of your first nature was born and put in a book of life. And all your deeds is wrote in it too. Everything you done under that nature was put in a book called the book of life. పుట్టినప్పుడు నీ మొదటి స్వభావం యొక్క నీ పేరు జీవగ్రంథమందు పెట్టబడినది. ఇంకా నీ యొక్క అన్ని కార్యములు అందులో వ్రాయబడినవి. ఆ స్వభావాన్ని బట్టి నీవు చేసినది ప్రతిదీ ఒక గ్రంథములో పెట్టబడినది. అది జీవగ్రంథమని పిలువబడుచున్నది. You notice in Daniel, when he comes to the Ancient of Days, whose hair was as white as wool, 10,000 times 10,000 came with him to minister to him, the bride. మీరు గమనించుడి, దానియేలు మహావృద్ధుడొకడు అక్కడకు అతడు వచ్చినప్పుడు ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబుచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయనకు పరిచయం చేయుటకు వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. పెళ్లి కుమార్తె. And then the books were open, and another book was open, which was the book of life. See? There's saints already there. The church, the bride. Another book was open, which was the book of life. తరువాత గ్రంథములు తెరవబడెను, మరి ఒక గ్రంథము ఇవ్వబడెను, అది జీవగ్రంథము. చూస్తున్నారా? పరిశుద్ధులు, సంఘము, పెళ్లి కుమార్తె అక్కడ ముందుగానే ఉన్నారు. మరి ఒక పుస్తకం తెరవబడెను, అది జీవగ్రంథము. Now but when you were separated from that union by spiritual death. అయితే ఇప్పుడు నీవు ఆత్మ సంబంధమైన మరణము ద్వారా ఆ ఐక్యత ద్వారా నీవు వేరు చేయబడితివి. Your natural desires to cut your hair. Your natural desires to wear shorts, paint your face. నీ యొక్క ప్రకృతి సంబంధమైన కోరిక
నీ వెంట్రుకలను కత్తిరించుకునుట, నీ ప్రకృతి సంబంధమైన కోరిక, పొట్టి లంగాలను వేసుకునుట, ముఖానికి రంగులు పూసుకునుట, Your natural desire is to be intellectual, smart man, know something better than the other. That's what Eve wanted. That's the very thing she wanted. నీ ప్రకృతి సంబంధమైన కోరిక తెలివిగల వానిగాను, నాజుకుగా ఉండువానిగాను, ఇతరుల కంటే ఎక్కువగా ఎరిగిన వానిగాను ఉండుటకు అదే అవ్వ కోరినది. సాక్షాత్తు అదే ఆమె కోరుకున్నది. What say, you little two-bit, two-before preacher, stand up there and tell me I've got a PhD, LL, that just makes you farther away from God every time you add one in there. Amen. That's right. It's true? Yes, sir. సరే, ఇదిగో నీవు 2 చిన్న ముక్కలు, 4లో 2 బతుకుడా, నాకు పిహెచ్డి LL ఉన్నవి, అక్కడ నిలబడి నాకు చెప్పు అన్నేవంటావు. అది నిన్ను దేవునికి దూరంగా చేస్తున్నది. ప్రతిసారి ఒకదానికి నీవు కలుపుతున్నప్పుడు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అవునా? అవునా? అది యథార్థం, అది నిజం. See, that's what Eve took. She was pregnated with that kind of a pregnation. That's what the church is today, by Bible schools and intellectuals. Look, everyone disagreeing with the other. A big mess up. Just exactly what the Bible said. Babylon. చూశారా? అదే హవ్వ తీసుకున్నది. ఆ రకమైన గర్భధారణతో ఆమె గర్భం ధరించినది. ఈరోజు సంఘము అదే. బైబిల్ పాఠశాల వలన, జ్ఞానవంతుల వలన సంఘం ఉన్నది. చూడు, ప్రతి ఒక్కరూ మరొకరితో అంగీకరించరు. బైబిల్ బబులోను అది ఏమని చెప్పినదో ఖచ్చితంగా ఒక గుజ్జు. The bride knows where she stands. She's very few. There won't be many. Say, just a very, very, very few. ఆమె ఎక్కడ నిలబడి ఉన్నదో పెళ్లి కుమార్తెకు తెలుసు. ఆమె చాలా కొద్దిమంది, అనేక మంది రక్షించబడదు. చాలా 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 తక్కువ. You say, well, they said thousands, yes, but they come up through the 2,000 years too. On every age where it come out. నీవు చెప్తావు అక్కడ వేల మంది అని చెప్పబడినది అని. అవును, అయితే ప్రతి ఒక్క కాలం నుండి బయటికి వచ్చిన వారు కూడా 2000 సంవత్సరంలో వారు వచ్చినవారు. Luther's age in that group, and then died off, and they went to denominations, and Wesley, and then come Pentecostals and so forth. లూథరిక కాలం మరియు ఆ వర్గము ఆ తర్వాత చనిపోయినది. వారు వెళ్లిపోయి సంఘశాఖగా అయిపోయారు. తర్వాత వెస్లీ, ఆ తర్వాత పెంతెకోస్తు వారు మొదలగా వారు వచ్చారు. All the little out branches of Baptist, Presbyterian, Methodist, Nazarene, Pilgrim Holiness, and so forth. See? All those branched off from there. Like these. బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, మెథడిస్టు, నజరేన్లు, పిలిగ్రిమ్ హోలినెస్ మొదలగిన వారంతా చూస్తున్నారా? అక్కడి నుండి వచ్చిన కొమ్మలన్నీ లేక విడి భాగాలన్నీ కూడా ఆకువలే ఉండేవి. But you remember when it went down and the grain began to ripen, you find that before that grain can ripen, everything in that stalk has to be dead. అయితే జ్ఞాపకముచ్చుకో, అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత విత్తనము పరిపక్వత చెందుటకు ప్రారంభమవుతుంది. అది ఎలా కనుగొంటావు? ఆ గింజ పరిపక్వత చెందుటకు మునుపు ఆ కాడలో ఉన్నదంతా చచ్చిపోవలసి ఉన్నది. Hallelujah! Can't you see where we're standing? Life is in the grain again. హల్లెలూయా! మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మీరు చూచట్లేదా? జీవము తిరిగి గింజలో ఉండినది. What is it? Just exactly like the same grain that went in the ground. The same Jesus in the bride form. Same power, same church, same thing, same word. ఏంటది? ఏ విధముగా భూమి లోపలకు పోయినదో అదే గింజై ఉంటున్నది. అదే శక్తితో, అదే సంఘమై, అదే వాక్యమై, అదే వస్తువై, అదే యేసు పెళ్లి కుమార్తె రూపమున ఉండును. The same word sucked up through these and come out here and come to a head here. And all that life that come through here picked up its people, now it's forming up into a head for the rapture. Speaking on that tomorrow night or next night when the Lord willing. ఇందులో ఉండి గుంజుకుని పైకొచ్చిన అదే వాక్యము ఇక్కడికి వచ్చినది. ఇక్కడ శిరస్సు స్థితికి వచ్చినది. ఇందులో నుండి వచ్చిన జీవమంతా దాని ప్రజలను తీసుకుని వచ్చినది. ఎత్తబట్టు కొరకు ఒక శిరస్సు రూపము చెందినది. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లేక తర్వాత రాత్రి మాట్లాడతాను. We are separated from your first union by spiritual death. Now you are born again or remarried again to the new spiritual union of not your natural life, of the things of the world, but of eternal life. ఆత్మీయ మరణము ద్వారా నీ యొక్క మొదటి ఐక్యత నుండి, బంధము నుండి వేరైపోయావు. నీవు తిరిగి జన్మించావు, లేక మరలా తిరిగి ఆత్మీయ ఐక్యత కొరకు పెళ్లి చేసుకున్నావు. లోక సంబంధమైన యొక్క ప్రకృతి సంబంధమైన జీవితానికి కాదు, అయితే నిత్య జీవము కొరకు. That germ that was in you at the beginning found you,
ఆదిలో నీలో ఉన్న ఆ గింజ నిన్ను కనుగొన్నది. Now, your old book is gone with your old union. Now, your name has been transferred. నీ యొక్క పాత బంధముతో, నీ పాత ఐక్యతతో నీ యొక్క పాత పుస్తకము అయిపోయినది. ఇప్పుడు నీ యొక్క పేరు బదిలీ చేయబడినది. Now you say, do you mean to tell me that my old book, God put it in the sea of His forgetfulness? You stand perfectly before God. నీవంటావు, అది నా యొక్క పాత పుస్తకమని నాకు చెప్పాలనే నీ భావమా? ఆయన మరచిపోటైన సముద్రములో దేవుడు దానిని పెట్టి ఉండెను. నీవు సంపూర్ణుడుగా దేవుని ఎదుట నిలబడి ఉన్నావు. Now, your name is now in the new book, not the book of life, but the Lamb's book of life. What the Lamb redeemed, not the old book of your natural union, but your new bride. Hallelujah. ఇప్పుడు నీ పేరు కొత్త గ్రంథములో ఉన్నది. జీవ గ్రంథములో కాదు, జీవిత గ్రంథములో కాదు. అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో. ఏదైతే గొర్రెపిల్ల విమోచించినదో అందులో, నీ ప్రకృతి సంబంధమైన ఐక్యత యొక్క పాత పుస్తకములో కాదు, కానీ నీ యొక్క క్రొత్త దానిలో పెళ్లి కుమార్తె. హల్లెలూయా. Your new life is in the Lamb's book of life. Your marriage certificate. Hallelujah. Where your true eternal germ from the beginning takes hold. నీ యొక్క క్రొత్త జీవితము నీ యొక్క పెళ్లి పట్టాలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడైతే నిజమైన నిత్య జీవము గింజ ఉన్నదో, మొదటి నుండి ఉన్నదో, అక్కడ అది నేను పట్టుకును. Now you're not only forgiven, but you're justified. Glory. నీవు క్షమించబడటం మాత్రమే కాదు, నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. మహిమా. Justified. Romans 5:1 said, Romans 5:1 said, therefore being justified by faith. రోమా 5:1 చెప్తుంది నీతిమంతులుగా తీర్చబడట. రోమా 5:1 కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడతమి. Look up the word. The word don't mean forgiven. The word means justified. It don't mean you're forgiven. వాక్య వైపు చూడు. ఆ వాక్యము క్షమించుడని కాదు. ఆ మాట, ఆ వాక్యం యొక్క అర్థం నీతిమంతులుగా తీర్చబడుట. అది నీవు క్షమించబడితేవి అని అర్థం కాదు. For instance, you heard I got drunk and done some evil things and everything, then you come around and say to me, you found out I didn't do it. Then you come around and say, Brother Branham, I forgive you. Forgive me? I didn't do it at the first place. ఉదాహరణగా, నేను మద్యపానము త్రాగి కొన్ని చెడు కార్యాలు చేశానని మీరు విన్నారు. తర్వాత మీరే వచ్చి నాతో చెప్పారు, నేనది చేయలేదని మీరు తెలుసుకున్నారు. తర్వాత మీరే వచ్చి, సహోదర బ్రహ్మాం, నేను నిన్ను క్షమించాను, నన్ను క్షమించు. మొదట నేనది చేయను. గమనించారా? Now if I did do it, I'm guilty, but you could forgive me. And I wouldn't be guilty, but yet I'm not justified because I actually done it. నేనది చేసినట్లయితే నేను నేరస్తుడును, అయితే మీరు నన్ను క్షమిస్తారు. నేను నేరస్తుడును అనబడను, అయినను నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఎందుకనగా నేను నిజంగా వాస్తవంగా అది చేశాను. But the word justified is though you never done it. Amen. It's not even regarded at all. అయితే నీతిమంతులుగా తీర్చబట్టనగా మీరు ఎన్నడూ అది చేయలేదు. ఆమేన్. అది ఎలాగైనప్పటికీ చివరకు లక్ష్య పెట్టబడలేదు. How's it done? In God's book of the sea of forgetfulness, your old book in marriage is divorced and dead. It's not even in the memories of God. Amen. అది ఏ విధముగా జరిగినది? మరచిపోటైన సముద్రమగు దేవుని యొక్క గ్రంథములో నీ యొక్క పాత పుస్తకము మరియు నీ వివాహము పరీక్షించబడినది, విడాకులివ్వబడినది, చనిపోయినది. అది చివరికి దేవుని యొక్క జ్ఞాపకంలో కూడా లేదు. ఆమేన్. You are justified. Therefore, being justified, it was accused. You was accused. You never done it in the first place. The old union's in the sea of God's forgetfulness. He wasn't married to it to begin with. నీవు నీతిమంతులుగా తీర్చబడితేవి కాబట్టి నీతిమంతునిగా తీర్చబడితేమి కాబట్టి నీతిమంతులుగా తీర్చబడితేమి. నేను ముద్దాయిన ఇంటిని, నీవు ముద్దాయివై ఇంటివి. ప్రథమంగా నీవెన్నడూ అది చేయలేదు. దేవుని యొక్క మరచిపోటైన సముద్రములో నీ పాత ఐక్యత ఉండెను. ఆరంభములో నీవు దానికి అసలు నీవు పెళ్ళే చేసుకోలేదు. He, the bridegroom, bore your shame himself for you in your place. He took your place.
For you were predestinated for him to be in his bride before the foundation of the world. The Bible said so. You are the predestinated seed. నీ కొరకై నీ యొక్క స్థానమును ఆయన పెళ్లి కుమారుడు నీ సిగ్గును భరించాడు. జగత్ పునాదికి మునిపే ఆయన పెళ్లి కుమార్తెలో నీ ఉండు కొరకై ఆయన కొరకై నీవు ముందుగా నిర్ణయించబడి ఉంటివి. కాబట్టి ఆయన నీ స్థానాన్ని స్వీకరించాడు. అది అలాగని బైబిల్ తెలుపుతున్నది. నువ్వు ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నావు. How did you come to do this? You were deceived into it by your first marriage to your adulterous parent, Eve. ఇది నీవు చేటుకు నీవు ఎలాగ వచ్చిదివి? నీ ప్రప్రథమ వివాహము వలన వ్యభిచారి అయిన నీ పితరుల ద్వారా హవ్వ అందులోకి నీవు మోసపరచబడితివి. No fault of your own. By your natural birth, you come after Eve, who committed adultery. అది నీ స్వంత తప్పు కాదు. నీ యొక్క ప్రకృతి జన్మ వలన వ్యభిచారము ఎవరు చేశారో హవ్వ మార్గమున నీవు వచ్చితివి. That's the reason you was born an adulteress. You're a sinner to begin with. That's right. ఆ కారణము చేతన నీవు ఒక వ్యభిచారిగా పుట్టితివి. ఆరంభంలో నీవు పాపివి. అవునది నిజం. You was deceived into it. You had no, your nature fault. You never did it. అందులోకి నీవు మోసపరచబడ్డావు. కాదు, నీవు అది నీ యొక్క పొరపాటు కాదు. నీవది ఎన్నడూ చేయలేదు. Because that little germ that was in you was to be you before the foundation of the world. God put your name in the Lamb's Book of Life. ఎందుకనగా నీలో ఉన్నటువంటి ఆ చిన్న బీజము జగత్ పునాది వేయక ముందే అది నీదయుండెను. దేవుడు గొర్రెపిల్ల జీవగంధములో నీ పేరు ఉంచెను. Like my little eagle story, all of you's heard it. నా చిన్న పక్షాజు కథ వలే ఉంటుంది. మీరందరూ అది విన్నారు. He an old farmer said a hen one time. He didn't have enough eggs to go on the hen. So then he found an eagle egg and he put it on her. ఒకసారి ఒక వృద్ధ వ్యవసాయకుడు ఒక కోడి పెట్టెను ఉంచాడు. కనుక చాలినంత కోడిగుడ్లు కోడి కింద పెట్టడానికి అక్కడ లేవు. కనుక ఆ తర్వాత అతను ఒక పక్షరాజు గుడ్డును కనుగొని దాని కింద వారు దాన్ని ఉంచారు. When the eagle was born, it's the funniest looking chicken them chickens ever seen. Little old eagle going along the hen, go cluck 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 cluck. పక్షరాజు పెట్టిన తర్వాత ఆ చిన్న పక్షరాజు పిల్ల యొక్క నడవడి విధానము ఆ కోడి పిల్లలకు వింతైన కోడి పిల్లగా అది అగుపిస్తుంది. కోడి పెట్టె వెళ్ళిపోయి క్లక్ 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 అని అంటుంది. Little eagle said, I don't know what the thing sounds like, but I'm following her anyhow. చిన్న పక్షరాజు పిల్ల చెప్తుంది, అది ఆ విధంగా శబ్దం చేయటం ఏంటో నాకు తెలియదు, అయితే నేను ఆమెను ఎలాగైనా వెంబడిస్తాను అని చెప్తుంది. And they went out in the barnyard and began to scratch the manure piles. And she said, cluck, 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 this is good, you join ours. And this is what... వారు పెరట్లోకి వెళ్ళిపోయి ఆ పెంట కుప్పల్లో చెముతూ ఉంటుంది. ఆమె క్లక్ క్లక్ క్లక్, ఇది మంచిదే, ఇది మంచిది, మాలో చేరు అని అంటున్నది. That little eagle, he couldn't eat that stuff. he just went along with the chicken because he didn't know. He didn't know what to do. ఆ చిన్న పక్షరాజు పిల్ల ఆ చెత్తను అతడు తినలేకపోయాడు. గమనిస్తున్నారా? అది అలాగే కోడి పిల్లల వెంట పెడుతుంది. ఎందుకంటే అతనికి తెలియదు, ఏం చేయాలో అతనికి తెలియదు. And then she went out there and she'd get this and that, and the little eagle he just had to stomach it. But he didn't know how to do it, but he'd seen all the chickens doing it, but there's something different. He didn't like that. ఆ తర్వాత అది అక్కడికి వెళ్ళిపోయినది. అది లేక ఏది తీసుకుంటుంది. ఆ చిన్న పక్షాది పిల్ల కడుపులోకి అది తీసుకోవలసి ఉండెను. అయితే ఎలాగ తీసుకోవాలో అతనికి తెలియలేదు. అయితే మిగతా కోడి పిల్లలు చేస్తుందంతా అది చూచినది. అయితే అక్కడ ఒక వ్యత్యాసం ఉన్నది. అది అతడు ఇష్టపడలేదు. So one day the mother knowed that she'd laid 2 eggs. So she began to hunt for that other one. Flying around, searching like the great Holy Spirit. ఒకానొక దినాన తల్లి తెలుసుకున్నది తాను 2 గుడ్లు పెట్టినని. కనుక ఒకదాని కొరకు అది తిరుగుతూ చుట్టూ ఎగురుతూ ఎదురు తెరలు చూస్తూ వేట ప్రారంభించినది. ఘనమైన పరిశుద్ధాత్మ ఇలాగో అలాగూ. One day through over the barnyard, that denomination, she looked down there and she seen her baby. She screamed. It was the voice of something that echoed from the inside of him. ఒకరోజు అతడు సంఘశాఖయగు గడ్డివాములోకి ఎగిరిపోయినది. ఆమె అక్కడ కిందకి చూచినది. ఆమె బిడ్డను ఆమె చూచినది. ఆమె పెద్దగా అరుపులు అరిచినది. అది అతని అంతరంగం నుండి వచ్చిన ప్రతిధ్వనించిన ఒక దాని యొక్క స్వరము. Oh, that sounds right. Oh,
ఓహో అది మంచిగా వినిపించినది. ఓహో ముందుగా నిర్ణయించబడి నిజంగా జన్మించిన వారు అలా ఉంటారు. దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడిన వారు దేవుని యొక్క వాక్యమును వినుడుకాక. అది అతనికి సంగీతం, అది సత్యం అని అతనికి తెలుసు. He started that denominational stuff anyhow. Join us, come go with us. We got a social party, we got this, we got... It just didn't sound right to the little fella. ఆ సంఘర్షక చెత్త వలన అతడు అలసిపోయాడు. మాతో కలు రా, మాతో రా, మనకు సంక్షేమ విందు ఉన్నది, మనకు ఇది ఉన్నది. మనకు ఈ చిన్నదానికి అది అంత మంచిగా వినిపించలేదు. She said, son, you don't belong in that group anyhow. You belong to me, you're mine. He said, Mama, that sounds real. I'm going to get out of this, make a jump, I'll catch you. That's all you have to do. ఆమె అన్నది, కుమారుడా, ఎలాగైనా నీవు ఆ గుంపుకు సంబంధించిన వాడవు కాదు, నీవు నాకు సంబంధించిన వాడవు, నీవు నా వాడవు. ఇతడు అన్నాడు, అమ్మా అది నిజంగా వినిపిస్తుంది, నేను ఎలాగ బయటికి రాగలను? ఒక్క గంతువై నేను నిన్ను పట్టుకుంటాను. అదే నీవు చేయవలసి ఉంటున్నది. The anointed word of God being vindicated before any man that's born to be a son of God with the predestinated germ into him. From this hour he'll see God's message as sure as there's a God in heaven. ఈ ఘడియ కొరకైన ముందుగా నిర్ణయించబడిన బీజము అతనిలో ఉంచబడిన దేవుని కుమారుడుగా ఉండి కొరకై పుట్టిన ఏ మనిషిని ఎదుటైనా అభిషేకించబడిన దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుతుంది. పరలోకమందు దేవుడు ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా అతడు దేవుని వర్తమానమును చూచును. Martin Luther saw it for his, Wesley saw it for his, the Pentecostals saw it for his. Now what about you? అతని కొరకు ఇవ్వబడిన దానిని మార్టిన్ లూథర్ చూశాడు, వెస్లీ చూశాడు, తనకి ఇవ్వబడిన దాన్ని చూశాడు, పెంతికోస్తు తనకి ఇవ్వబడిన దాన్ని చూశారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి చూస్తున్నారా? They went into denomination. Here's the word condemning it. Tell you what we're to have today, and just exactly Malachi 4 and all these other promises for the hour. What do you see? What are you looking at? వారు సంఘశాఖలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ వాక్యం అది ఖండిస్తుంది. ఈ దినాన మనం ఏమై ఉన్నది నీకు తెలుపుచున్నది. ఖచ్చితంగా మలాకి 4 మరియు కాలానికైన మిగతా ఈ వాగ్దానాలు తెలుపుతున్నది. నీవేమి చూశావు? దేనివైపు నీవు చూస్తున్నావు? Amen. Here we are, the real, genuine eagle shirt. My sheep know my voice. The stranger they'll not follow. మెయిన్ ఇక్కడే మనం ఉన్నాము. నిజమైన అసలైన పక్షరాజులు వినును, నా గొర్రెలు నా స్వరము వినును, అన్యుని అవి వెంబడించవు. Why, it was put in there by predestination. You were foreordained to a son of God. You were in God before the foundation of the world. ఎందుకని? ముందు నిర్ణయం ద్వారా అది అక్కడ పెట్టబడింది. దేవుని కుమారుడుగా ఉన్నట్టు కొరకై నీవు ముందుగానే ఏర్పరచబడ్డావు. లోకానికి పునాది వేయబడక మునుపు నీవు దేవునిలో ఉన్నావు. You're only manifested in this day for His honor and glory. How can you do it without honoring His word and saying whatever word? Yes, sir. ఈ దినమున ఆయన యొక్క ఘనత మహిమల కొరకు నీవు కేవలం ప్రత్యక్షపరచబడ్డవి. ఆయన వాక్యమును గౌరవించకుండా దేవుని యొక్క ప్రతి వాక్యమునకు అది నీవు ఎలాగూ చేస్తావు? అవునండి. Which you are a part of that word by predestination, because the God is the word. You believe it? అందులో ముందు నిర్ణయం ద్వారా నీవు ఆ వాక్యములో భాగమై ఉన్నావు. ఎందుకనగా చూడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. నీవది నమ్ముతున్నావా? Well then, if He always was word, in the beginning was the word. And if the word was God, then you were in God. ఆయన ఎల్లప్పుడూ కూడా వాక్యమై ఉండెను. ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుడైతే అలాగినట్లయితే నీవు దేవునిలో ఉంటివి. The word, the part that you're to play, was in God before the foundation of the world. He seen you, He knew you, He predestinated you to it. వాక్యము నీవు నిర్వహించవలసిన భాగము లోకానికి పునాదులు వేయబడక మునుపు దేవుల్లో ఉండెను. ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అందుకొరకు ఆయన ముందుగా నేను నిర్ణయించాడు. Now I tell you, just that eagle recognized that voice, so does a real born-again Christian recognize the voice of God speaking through the word when they see it anointed and vindicated. నేను మీకు చెప్తున్నాను, ఏ విధముగా ఆ పక్షిరాజు ఆ స్వరమును గుర్తించినట్లుగా ఆ విధముగానే నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్న దేవుని యొక్క స్వరము అది అభిషేకించబడి రుజువు కాబడినప్పుడు వారు గుర్తిస్తారు. Look, he looked up there, he didn't see this old hen cluck around here. Join us and go over here, go to this and go to this and that. చూడు, అతడు అక్కడ పైకి చూశాడు. అతడు ఇక్కడ ఈ ముసలి కోడిపెట్ట ఇక్కడ చేస్తున్న క్లక్ క్లక్ ను చూడడు.
మాతో కలువు, మాతో ఇక్కడికి రా, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. He saw a being like he wanted to be, sailing in the air, screaming free up in the highs above all the vultures and beasts of the earth. Hallelujah! అతడు ఆకాశములో ఎగురుతూ పెద్ద కేకలు పెడుతూ స్వేచ్ఛాపరుడై భూమిపైనున్న అగ్ని గ్రద్దలకు పైనున్న ఎత్తైనవి కోరుకున్నటువంటి దానిని అతడు చూశాడు. హల్లెలూయా! He wanted to be that because it was in him to be that. And a man that's born of God, is son of God, has to have the nature of God. He has to be like God. He honors God. He's part of the Word of God. ఆ విధంగా ఉండాలని అతను కోరుకున్నాడు. ఎందుకనగా ఆ విధముగా ఉండుటైనది అతనిలో ఉన్నది. దేవుని వలన జన్మించిన ఒక మనిషి, ఒక దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క స్వభావం కలిగి ఉండవలసి ఉన్నది. అతను దేవునే ఉండవలేను. దేవుని అతడు ఘనపరచను. అతడు దేవుని వాక్యం యొక్క భాగమై ఉన్నాడు. In this last days when this bride taken form just exactly the same power that he was in at the beginning, come up through these organizations and so forth, and come out for the bride, he can't be nothing else but that. ఈ యొక్క కడవరి దినాలలో ఈ పెళ్లి కుమార్తె రూపము దిద్దుకుంటున్నప్పుడు ఆరంభములో ఆయన ఎలాగూ ఖచ్చితంగా అదే శక్తిని కలిగి ఈ సంస్థాపకము మొదలైన వాటిలో నుండి పెళ్లి కుమార్తెకై వచ్చును. అతడు అది కాకుండా మరొకటి కాలేడు. They ought to see them Jews in their days when they seen it manifested there before him, as the prophet said he was. ఆ యూదులు వారి యొక్క దినములలో ఆయన అదే అని ప్రవక్త చెప్పినట్లుగా వారి ఎదురునే ప్రత్యక్షమౌట వారు చూచినప్పుడు వారు దానిని చూడవలసి ఉండెను. He said, search the scriptures. In them you think you have eternal life. They are they that testify of me. If I do not the works of my Father, don't believe me. But although you can't believe me, believe the works that I've done. ఆయన చెప్పాడు, లేఖములు పరిశోధన చేయుడి, వాటి యందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను నా తండ్రి పనులు చేయనిలా నన్ను నమ్మవద్దు. అయితే మీరు నన్ను నమ్మక లేకపోయినను నేను చేసిన కార్యములైనను నమ్ముడి. They said, our fathers eat manna in the wilderness for 40 years. We know where we're at. He said, and they're everyone dead. That's eternally separated. వారన్నారు, మా పితరులు అరణ్యములో 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. మేము ఎక్కడి నుండి వచ్చామో మాకు తెలుసు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు, అనగా నిత్యజీవులకు వేరైపోయారు. Everyone died. There's only 3. 2 come out of a million. 2 million. That's 1 in a million. ప్రతి ఒక్కరూ చనిపోయేది. అక్కడ 3 2 మిలియన్లకు 2 బయటికి వచ్చేది, అనగా అది 1 మిలియన్కు 1. An injection, the sperm from male and female, there's usually 1 egg fertile. There's 1 egg, 1 germ that's fertile. Have you ever seen hybriding in cattle? ఏంటి? 1 మందు సూది, ఆడ మగ నుండి వీర్యము, సహజంగా 1 అండము పరిపక్వత చెందుట, అక్కడ 1 గుడ్డు, 1 ఉత్పాదక కణము గర్భ ఉత్పత్తి అవుతుంది. పశువులలో సంకరము చేయటం మీరు చూస్తారు. అది Notice, there's a million eggs. There's a million germs. And when they are discharged to come together to the womb, coming through the tube and into the womb, they meet. One of them is eggs, a million germs. గమనించుడి, ఇక్కడ 10 లక్షల గుడ్లున్నవి, ఇక్కడ 10 లక్షలు ఉత్పాదక కణములు ఉన్నవి. అవి స్రవించినప్పుడు గర్భకోశంలోకి కలిసి వస్తవి. 1 నాళము ద్వారా గర్భాశయంలోకి వచ్చి అవి కలుసుకుంటువి. వాటిలో 1 గుడ్లు, 10 లక్షల గుడ్లు, 10 లక్షల ఉత్పాదక కణములు. There's only 1 egg in there fertile. There's only 1 germ fertile. They're all alive. You can watch them little calves beat around there, a speck that you can put on a mat stem. అక్కడ గర్భోత్పత్తి ఎగునది 1 గుడ్డు ఉంటుంది. గర్భోత్పత్తి ఎగునది 1 కణము అక్కడ ఉన్నది. అవన్నీ బ్రతికి ఉన్నవి. 1 అగ్గిపుల్ల మీద 1 చుక్క పెడితే అక్కడ చుట్టూ కూడా కొట్టుకునుచున్న ఆ చిన్న దూడలను నీవు గమనించగలుగుతావు. డెమోస్ వారందరూ ఈ రాత్రులు వింటున్నారు. మేము వాటిని తీసుకున్నది అతనికి జ్ఞాపకం ఉంటుంది. అతను నన్ను అక్కడికి తీసుకుని వెళ్లి అది ఎలాగూ పనిచేయనో నాకు అతను చూపించాడు.
and put just enough that you could put on the end of a match. There was thousands of little calves and bulls in there. But only one of them can live. Only one of them. పరీక్ష గొట్టెములు అగ్గిపుల్ల చివరన నువ్వు పెట్టగలిగినంత అలా పరీక్ష గొట్టెములో ఉంచు. వేలు వేలు ఆవు దూడలు ఎద్దులు అందులో ఉన్నవి. అయితే అందులో ఒకటే ఒకటి బ్రతుకుతుంది. అందులో ఒక్కటి. And here's a big ball of them here, and you notice one will crawl out from among this one here, go right over the germ, come over here, and an egg will come out from among these other eggs over here, and they'll meet together, and the rest of them die. మరి వాటి యొక్క పెద్ద బంతి ఇక్కడ. మరి నీవు ఈ విధముగా గమనించు. ఇక్కడున్న ఒక దానిలో నుండి ఒకటి మెల్లగా పరాకులాడుతుంది. అక్కడ నేరుగా వెళుతుంది. కణము ఇక్కడికి వస్తుంది. ఇక్కడున్న మిగతా గుడ్ల మధ్య నుండి ఒక గుడ్డు వస్తుంది. అవి ఒకటి కలిసిపోతుంది. మిగతావన్నీ చచ్చిపోతవి. Yet they're alive, but they die because there's something, someone made this one fertile and ordained this one too. It's predestination, my brother. Sir. అయినప్పటికీ అవి బ్రతికి ఉన్నవి. అయితే అవి చచ్చిపోతవి. ఎందుచేతనగా అక్కడ ఒక్కటి ఇది ఫలదీకృతం చేసినది మరియు దీన్ని కూడా నియమించినది. నా సహోదరుడా, ఇది ముందుగా నిర్ణయించబడినది. నిజం. God has to determine whether it's going to be boy or girl, redhead, blackhead, or whatever it is. It's determined by God. More mystery than a virgin birth to me. But Lord, it's the rest of them die. అతడు మగపిల్లవాడెగుటు గాని లేక ఆడపిల్ల ఎగుటు గాని, అతడు ఎర్ర తల కట్టు కలిగిన వాడవుటు గాని నల్ల తల కట్టు కలిగిన వాడవుటు గాని లేదా ఏదవుటు గాని దేవుడు దాన్ని నిర్ణయించవలసి ఉన్నది. అది దేవుని వల్ల నిర్ణయించబడినది. అది నాకైతే కన్య జన్మ కంటే ఎంతో మరోమైన విషయం. గమనించు, మిగతావన్నీ చచ్చిపోతవి.